ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు అలాగే డైలీ ఇడ్లీ తిని బోర్ అవుతుంటే ఇలా ఒకసారి గుంత పొంగనాల్ని ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని, అలాగే సన్నగా తరిగిన అరకప్పు ఉల్లిపాయల్ని, అలాగే తురిమిన అరకప్పు క్యారెట్‌ని, కొద్దిగా కొత్తిమీరని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడాని, అరకప్పు నీళ్ళని పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్నాక పక్కన పెట్టుకొని, ఇప్పుడు పొంగనాల పెనం బాగా వేడయ్యాక నూనె పోసుకొని, పొంగనాలను వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత చూడండి మన పొంగనాలు ఒక సైడు చక్కగా కాలాయండి. వీటిని ఇంకొక సైడు తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఇంకొక నిమిషం వీటిని కాల్చుకోవాలి. రెండో వైపు కూడా చూడండి చక్కగా కాలాయి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన ఇడ్లీ పిండి పొంగనాలు రెడీ.